Hello, good morning. So, in today's topic, first of all, let's we discuss about the frames. Frames in Selenium. Frames in Selenium. What is an frame? How to switch one frame to another frame by using an automation tools. ఓకే. సో నార్మల్గా మనం మాన్యువల్గా టెస్టింగ్ చేసేటప్పుడు కానీ నార్మల్గా మనం మాన్యువల్గా ఏదైనా వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి ఈ ఫ్రేమ్స్ అనే వాటిని మనం పెద్దగా కన్సిడర్ చేయము. వీటితోటి మనకి పెద్ద ఇష్యూ కూడా ఉండదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే అండి. నార్మల్గా మీరు ఫోటోలు దిగేటప్పుడు అందరూ ఒక ఫ్రేమ్ లో ఉన్నారంటారు కదా, తెలుసా? విన్నారా ఆ వర్డ్ ఎప్పుడన్నా? ఇప్పుడు ఫ్రేమ్ కట్టించారు ఫొటోస్ అంటారా? అంతేనా? ఏమంటారు? ఫ్రేమ్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ ఒకసారి దీన్ని ఏమంటారు? ఫ్రేమ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని మెంబర్స్ ఇంకో దగ్గర ఉన్నారు, దీన్ని ఏమంటారు? ఫ్రేమ్. ఇంకొన్ని మెంబర్స్ ఇంకో దగ్గర ఉన్నారు, దీన్ని ఏమంటారు? వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒక దాంట్లో తీసుకొస్తే మళ్ళీ దీన్ని ఏమంటారండి? దీన్ని కూడా ఏమంటారు? దీన్ని అవుటర్ ఫ్రేమ్ అంటారు. వీటిని ఇన్నర్ ఫ్రేమ్స్ అంటారు. ఓకేనా. దీన్ని అవుటర్ ఫ్రేమ్ అంటారు, వీటిని ఏమంటారు? ఇన్నర్ ఫ్రేమ్స్ అంటారు. నార్మల్ గా ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేసేటప్పుడు అది డైరెక్ట్ అప్లికేషన్ అయితే సింగిల్ ఫ్రేమ్ లో డెవలప్ చేస్తారు. ఓకే అండి. లేదు అది డైరెక్ట్ అప్లికేషన్ కాదు అనుకుంటే ఫ్రేమ్స్ వైజ్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ ఉందండి. నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. నా వెబ్ అప్లికేషన్ నేను ఒక యాడ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఏదో ఒక సమ్ ఎక్స్ అనే యాడ్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ యాడ్ నా అప్లికేషన్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. నార్మల్ గా అయితే నేను వెబ్ అప్లికేషన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లో ఆ యాడ్ యొక్క ఫ్రంట్ ఎండ్ కోడ్ ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇదంతా ఫ్రంట్ ఎండ్, లిజన్ కేర్ఫుల్లీ. ఇదంతా యాక్చువల్ నా అప్లికేషన్ యొక్క కోడ్ ఉంది, అప్లికేషన్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఇందులో నాది ఒక యాడ్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడైతే యాడ్ డిస్ప్లే చేయాలి అక్కడ ఆ యాడ్ యొక్క కోడ్ని ఏం చేయాలి? ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, యాక్చువల్ కోడ్ లో ఇన్సర్ట్ చేయాలి. అంటే నా కోడ్ యాక్చువల్ కోడ్ నేను ఏం చేస్తున్నా? మోడిఫై చేయాలి. ఒకవేళ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ యాడ్ వద్దనుకోండి, మళ్ళీ ఆ కోడ్ ఏం చేయాలి? రిమూవ్ చేసేయాలి. లేదా న్యూ యాడ్ పెట్టాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ న్యూ కోడ్. ఇలా ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ ని డిస్టర్బ్ చేయకుండా ఈ యాడ్ నేను ఏం చేస్తానంటే ఈ యాడ్ యొక్క కోడ్ ని ఒక సపరేట్, ఇది ఫ్రేమ్ అనుకున్నాం కదా, ఒక సపరేట్ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ చేసి ఈ ఫ్రేమ్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఈ ఫ్రేమ్ ఏం చేస్తాండి? ఇక్కడే ఇన్సర్ట్ చేస్తాను. ఎంత చెప్తున్నారు సార్ అంటే, మీకు ఒకటే ఫ్రేమ్ అయినప్పుడు మీరు డైరెక్ట్ గా ఆటోమేషన్ టూల్ అనేది ఈ ఫ్రేమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ మీకు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్రేమ్ ఉంది అనుకోండి, మీరు ఇప్పుడు ఈ యాడ్ లో ఉన్న దాంట్లో ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే మీ మీ టూల్ ఇక్కడ ఉంటుంది కదా, కంపైలర్. మరి ఇక్కడ నుంచి సెలీనియం అనే టూల్ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ లోకి మూవ్ అవ్వాలి కదా, అవలా లేదా? అవ్వకపోతే ఏం చేస్తుందంటే ఆ యాక్షన్ ని పర్ఫామ్ చేయలేదు. అదే మనం మాన్యువల్ చేయాలంటే ఏం చేయాలి? మౌస్ తోటి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి మన యాక్షన్ పర్ఫామ్ చేస్తాం. కానీ టూల్ డైరెక్ట్ మౌస్ తో క్లిక్ చేయలేదు కదా, చేస్తా. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవ్వాలి? మౌస్ అనే ఫ్రేమ్ లో టూల్ అనేది మూవ్ అవ్వాలి. మూవ్ అవుట్ అనే స్విచ్ అవటం అంటారు. స్విచ్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. దేని నుంచి దేనికి షిఫ్ట్ అవుతున్నాం? ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో సంథింగ్ ఏదో డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత నేను నా నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఈ ఫ్రేమ్ లో ఉంది. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, మీరు డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి డైరెక్ట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే మీకు ఆ యాక్షన్ పర్ఫామ్ అవ్వదు. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకంటే కంపైలర్ మీకు టూల్ ఎక్కడుంది? ఇందులో ఉంది. ఇది సపరేట్, ఇది సార్. ఒకవేళ ఇది మొత్తం ఒకటే ఫ్రేమ్ అంటే డైరెక్ట్ స్విచ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ ఏంటండి? సింగిల్ ఫ్రేమ్స్. సింగిల్ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ పేజ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది. కానీ ఇండివిజువల్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు అలా మూవ్ అవటం పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు నుంచి ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవ్వాలి? స్విచ్ అవ్వాలి. స్విచ్ అయిన తర్వాతే యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ స్విచ్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడికి. లిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్ ఇక్కడ ఉంటది. టూల్ ఎక్కడ ఉందండి? నార్మల్ గా అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఒక జనరల్ ఫ్రేమ్ లో ఉంటది.
ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి మూవ్ అవుతున్నావు, ఇందులోకి మూవ్ అవుతున్నావు. ఏమైనా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అయింది. స్విచ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి స్విచ్ అవ్వాలి కదా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వలేవు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, హోమ్కి వెళ్ళాలి. హోమ్ నుంచి ఈ ఫ్రేమ్ లోకి రావాలి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో ఉన్నాం, దీనిలోంచి దీనిలోకి మూవ్ అవ్వాలంటే డైరెక్ట్ కావలేము. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, హోమ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఫస్ట్ హోమ్కి వెళ్ళి, హోమ్ నుంచి ఈ ఫ్రేమ్ నుంచి హోమ్కి వెళ్ళటానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి డిఫాల్ట్ కంటెంట్ మెథడ్. ఏంటి, డిఫాల్ట్ కంటెంట్ మెథడ్. ఎక్కడ నుంచి, ఈ ఫ్రేమ్ నుంచి డిఫాల్ట్ లోకి స్విచ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ 3 లోకి స్విచ్ అవ్వాలనుకోండి, ఓకేనా, ఎలా స్విచ్ అవుతుంది సార్ అంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్. ఎక్కడున్నా కూడా ఎక్కడికి వస్తావు, హోమ్ లోకి వస్తావు. నువ్వు ఏ ఫ్రేమ్ 100వ ఫ్రేమ్ లో ఉన్నా కూడా ఈ ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు ఎక్కడికి వస్తావు, హోమ్ లోకి వస్తావు. ఈ హోమ్ లో నుంచి ఒకవేళ నువ్వు థర్డ్ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ లోకి ఎలా స్విచ్ అవుతాం, 3 థింగ్స్ అండి. ఎలా స్విచ్ అవుతాం అంటే 3 థింగ్స్. మీకు మొన్న ఈ 3 థింగ్స్ ఎక్కడో చెప్పా, ఎక్కడో చెప్పానండి, చెప్తా. సో 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మూవ్ అవుతాం, ఇండెక్స్ ని బేస్ చేసుకుని. సెకండ్ వన్, ఈ ఫ్రేమ్ యొక్క ఐడి కానీ నేమ్ కానీ. వెబ్ ఎలిమెంట్ లో ఐడి నేమ్ ఉంటుంది కదా, ఐడి. థర్డ్ వన్ వచ్చేసి లొకేటర్. లొకేటర్, ఓకేనా. ఈ ఫ్రేమ్ అరేలో చెప్పాను, ఎందులో చెప్పాను, అరేలో కాదు, సెలీనియంలోనే చెప్పాను. ఓకే, గుర్తొచ్చి చెప్తారండి. సో మీరు ఈ ఫ్రేమ్ కి ఎలా స్విచ్ అవుతారని చెప్తున్నా, 3 వేస్. ఒకటి ఇండెక్స్ ను బేస్ చేసుకొని, నెక్స్ట్ ఆ ఫ్రేమ్ యొక్క ఐడిఆర్ నేమ్, తర్వాత లొకేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఇండెక్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందండి, దేంతో స్టార్ట్ అవుతుంది, 0 1 2 3. ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ కి స్విచ్ అవ్వాలి ఇండెక్స్ అంటే ఇక్కడ ఎంత యూజ్ చేయాలి, ఓకేనా. ఒకవేళ నేమ్ ఆర్ ఐడి అంటే ఇన్స్పెక్ట్ లోకి వెళ్తే దీనికి ఐడి గాని నేమ్ గాని ఉంటుంది కదా, ఐడి గాని నేమ్ ద్వారా గానీ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వెబ్ లొకేటర్ అంటే ఫస్ట్ ఈ ఫ్రేమ్ ని లొకేట్ చేయాలి. ఎలా తెలుసు కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్, మీ ఇష్టం దేనికి వెళ్తారు మీరు, మీరు ఎక్స్పాత్ కి వెళ్తారా లేకపోతే సమ్ ఎక్స్ కి వెళ్తారా జెడ్ కి వెళ్తారా అనేది యాజ్ యువర్ విష్, మీరు దేనికైనా వెళ్ళొచ్చు. సో one is index value, second one is name or ID, third one is locator. Locator ఎలా ఫైండ్ చేస్తారు, యాజ్ యువర్ విష్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడికి వెళ్ళండి, నేమ్ కి వెళ్ళండి, ఎక్స్పాత్ కి వెళ్ళండి. ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ ని ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఎలా వెళ్తాం అనేది చూద్దాం. అసలు ఫ్రేమ్స్ నార్మల్ గా అయితే ఎలా ఉంటాయి సార్ అనేది, లెట్స్ గో విత్ అన్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఎఫ్బి అప్లికేషన్కి వెళ్తే ఇదంతా సింగిల్ ఫ్రేమ్ అండి, ఓకేనా. ఇదంతా సింగిల్. ఈ ఫ్రేమ్ లో మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా, ఇక్కడ నుంచి ఎక్కడికైనా మూవ్ అవ్వాలనుకున్నప్పుడు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా మీ కంపైలర్ అనేది ఈ ఫ్రేమ్ లోకి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఈ ఫ్రేమ్ లో ఎక్కడైనా తిరుగుతుంది ఇది, అర్థమైందా. ఒకవేళ మీరు క్లోజ్ చేయాలి, ఒకవేళ మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి, ఇది విజిబిలిటీలో లేకపోతే స్క్రోల్ చేసుకుంటారు. విజిబిలిటీలో లేకపోతే ఏం చేయాలి, స్క్రోల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాం, బాగా క్లమ్జీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ చూడండి మీకు ఇండివిజువల్ కనిపిస్తున్నాయా, వీటిని ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని క్లిక్ చేయాలనుకోండి, మీరు డైరెక్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి క్లిక్ చేస్తే ఫైండ్ అవ్వదు. ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వాలి. ఆ ఫ్రేమ్ లోకి ఏమవ్వాలి, స్విచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ ఉంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే డైరెక్ట్ మీరు, మనం నార్మల్గా అయితే ఏం చేస్తాము, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకొని ఇందులో టెక్స్ట్ ఇస్తే డైరెక్ట్ టెక్స్ట్ ఎంటర్ అవ్వాలి. కానీ ఎంటర్ అవ్వదు. ఎందుకు, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఎక్కడుంది, ఈ ఫ్రేమ్ లో ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ బటన్ ని క్లిక్ చేయడానికి ఫ్రేమ్ లోకి రావాల్సిన అవసరం లేదు,
డైరెక్ట్గా ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేసి క్లిక్ చేస్తే ఓకే. కానీ మీరు ఒకవేళ ఇక్కడికి ఎంట్రీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వాలి. అర్థమైందా? సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ని క్లిక్ చేయాలి, ఫ్రేమ్ అవసరం లేదు, డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఈ టెక్స్ట్ బాక్స్కి రావాలంటే మీకు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? 1 2. దీన్ని అవుటర్ ఫ్రేమ్ అంటారు, దీన్ని ఇన్నర్ ఫ్రేమ్ అంటారు. ఫస్ట్ అవుటర్ ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వాలి, తర్వాత అప్పుడే మీరు ఇక్కడ ఈ ఎలిమెంట్ లోకి డేటా అనేది ఎంటర్ చేస్తారు. అర్థమవుతుందా? సో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, బట్ ఫ్రేమ్ లోకి మూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్తున్నా, ఆ ఫ్రేమ్ లో స్విచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డేటాని ఎంటర్ చేశారు, ఎంటర్ అయింది, ఫ్రేమ్ లోకి వచ్చారు. మీరు ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని క్లిక్ చేయాలనుకోండి, మీకు క్లిక్ అవ్వదు. ఏం చేయాలని చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు హోమ్ లోకి రావాలి. ఎలా రావాలి? డిఫాల్ట్ కంటెంట్, ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి? ఫస్ట్ హోమ్ లోకి వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలంటే అవుటర్ ఫ్రేమ్ లోకి రావాలి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఈ అవుటర్ ఫ్రేమ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నా? 3 ways అని చెప్తున్నా. వాట్ ఆర్ ద 3 ways? 1 is ఇండెక్స్, సెకండ్ 1 is ఐడి ఆర్ నేమ్. రెండు సేమ్ ఉన్నా తీసుకోవచ్చు, డిఫరెన్స్ ఉన్నా తీసుకోవచ్చు. థర్డ్ 1 is వెబ్ ఎలిమెంట్ లొకేటర్, లొకేటర్ తీసుకొని. సో ఇప్పుడు మీరు దీని లొకేటర్ ఫైండ్ చేయాలనుకోండి, ఎలా ఫైండ్ చేస్తారండి? రైట్ క్లిక్ ఇవ్వండి, ఓకేనా? సో దీని లొకేటర్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కాపీ యాజ్ ఎక్స్ పాత్ అన్నారు, కంట్రోల్ ఎఫ్, ఓకేనా? సో ఇలా ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత మీరేం చేయాలి? ఈ ఫ్రేమ్ లోకి ఎంటర్ అవ్వాలి, ఓకేనా? సో నెక్స్ట్ మీకు డైరెక్ట్ గా అవుటర్ ఫ్రేమ్ లో లేదు కదా టెక్స్ట్ బాక్స్, మళ్ళీ దీని తర్వాత నుంచి ఏం చేయాలి? ఇన్నర్ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వాలి. ఇన్నర్ ఫ్రేమ్ లోకి స్విచ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకోవాలి. క్లియరా? చూడండి, మన దగ్గర కొంచెం ఈ క్లమ్జీనెస్ తగ్గించడానికి మన దగ్గర కొన్ని శాంపుల్ అప్లికేషన్ ఉంది, నేను చూపిస్తా. ఫస్ట్ ఇది చూద్దాం, ఇది చూసిన తర్వాత ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ కూడా చెప్తాను. ఫ్రేమ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై సింగిల్ ఫ్రేమ్. ఇప్పుడు చూడండి, ఇది ఇది ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ లో ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఉన్నామండి? ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఓకేనా? ఫస్ట్ మనం ఎక్కడుంటూ ఇక్కడ ఉంటూ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇది సింగిల్ ఫ్రేమ్, ఇది సింగిల్ ఫ్రేమ్, ఇది కూడా సింగిల్ ఫ్రేమ్. మరి మనకి ఒక పేజ్ కావాలంటే అన్నిటిని ఒకసారి క్లబ్ చేయాలి కదా. క్లబ్ చేస్తే వచ్చేది ఏంటి సార్ అంటే ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2. ఇప్పుడు నువ్వు ఈ ఫ్రేమ్ లో ఉన్న ఇక్కడికి స్విచ్ అవ్వాలన్నా, ఈ ఫ్రేమ్ లో ఉంది ఇక్కడికి స్విచ్ అవ్వాలన్నా కూడా మనం ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా? షల్ వి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇవి సింపుల్ HTML పేజెస్ అండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తే ఈ పేజెస్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. డ్రాప్ డౌన్ లో చెప్పానా? డ్రాప్ డౌన్ ఎలా ఫైండ్ చేయాలని చెప్తున్నా. ఎస్, ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ కానివ్వండి. నేనంటే మర్చిపోయినా అనుకోండి, మరి మీరు కూడా మర్చిపోతారా? మీకంటే ఇదే పని సార్, మనకి చాలా పని ఉంటుందంట. మీకంటే ఇది ఒకటే పని సార్, మాకు చాలా పనులు ఉన్నాయి అంటారు. మేబీ అది కూడా కరెక్ట్ అయింది. సో గో విత్ ఎన్ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్. సో యాజ్ యూజువల్ గా ఏం చేస్తారు? వెబ్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయండి. ఎక్కడి వరకు? డ్రైవర్ డాట్ నావిగేట్ అయినా డ్రైవర్ డాట్ గెట్ అయినా బోత్ ఆర్ సేమ్ కదా? సేమా డిఫరెంటా? సేమ్ కదా. సో యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ వన్ చూద్దామండి. ఇదా?
Observe carefully. Okay, so when you run this one, yeah, now ఏం చేయాలి? I want to enter some data in this text box. తెలుసా ఎలా? ఇన్స్పెక్ట్ కానీ సెలెక్టర్స్ ఇక్కడికి వచ్చారు కదా, ఏముంది దీనికి? ఓన్లీ ఐడి, నేమ్ ఏమి లేవు, ఓన్లీ ఐడి ఒకటే ఉంది. సో ఎలా అండి? ఎస్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. సో వాట్ ఈస్ ద ఐడి వీ హ్యావ్? 0 0 0 1 0 0 1. So dot send keys. So I want to enter something, my name. Okay, so we are not using any frames ఎందుకంటే అది ఓన్లీ ఏముంది? సింగిల్ ఫ్రేమ్ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ గా డేటానే, బికాస్ ఇట్ ఈస్ ఎన్ సింగిల్ ఫ్రేమ్. ఓకే అండి, సో ఇప్పుడు మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాం. సో మల్టిపుల్ ఫ్రేమ్స్ యొక్క యూఆర్ఎల్ ఏంటండి? ఇది కదా, కాపీ దిస్ వన్, ఇది లోకల్ యూఆర్ఎల్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా చూడండి, అసలు ఆ మల్టిపుల్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా చూడండి. ఓపెన్ అయింది కదా. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం డేటాని ఎంటర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చేస్తుందా? ఎందుకు చేయట్లేదు సార్ అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఈ టూల్ ఎప్పుడు కూడా హోమ్ లో ఉంటది. హోమ్ లో నుంచి మీకు ఎక్కడికి స్విచ్ అవ్వాలి? ఏ ఫ్రేమ్ లో కావాలంటే ఆ ఫ్రేమ్ లోకి స్విచ్. డైరెక్ట్ మీరు 1 నుంచి పోవాలని రూల్ లేదు. 2 కావాలంటే 2కి వెళ్ళొచ్చు, 3 కావాలంటే 3కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ లో మనం డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ ఫ్రేమ్ కి మనం ఫస్ట్ ఏమవ్వాలండి? స్విచ్ అవ్వాలి. ఈ ఫ్రేమ్ కి ఏమవ్వాలి? స్విచ్ అవ్వాలి. ఓకేనా? ఎలా స్విచ్ అవ్వచ్చు సార్ అంటే వాట్ ఈస్ ద కమాండ్ వీఆర్ యూజింగ్? ఎక్కడ స్విచ్ అవ్వాలి? వాల్యూని ఎంటర్ చేయడానికన్నా ముందు. స్విచ్ అయిన తర్వాత డ్రైవర్ డాట్ స్విచ్ టు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెథడ్? స్విచ్ టు డాట్ ఎక్కడికి స్విచ్ అవ్వాలి? ఫ్రేమ్ లోకి. ఎక్కడికి స్విచ్ అవ్వాలండి? చూడండి, ఫ్రేమ్ అని క్లిక్ చేయగలి మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? ఇండెక్స్, స్ట్రింగ్, నేమ్ ఆర్ ఐడి, థర్డ్ వన్ ఈజ్ వెబ్ లొకేటర్, వెబ్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ ఎన్ ఇండెక్స్. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ యొక్క ఇండెక్స్ ఎంత ఉందండి? 0 కదా. ఎందుకు? మనకి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? ఇలా ఇండివిజువల్ గా 3 ఫ్రేమ్స్ ఉన్నప్పుడు మీరు ఇండెక్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఒకవేళ క్లమ్సీగా ఉండి మీకు ఏది ఎక్కడ ఉందో తెలియనప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఓన్లీ ఇండెక్స్ ఉంది, నీకు అసలు అందులో ఏ ఫ్రేమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియనప్పుడు నువ్వు ఇండెక్స్కి వెళ్ళలేవు కదా. అలాంటప్పుడు నేమ్ ఆర్ ఐడికి కానీ వెబ్ లొకేటర్ కానీ వెళ్ళొచ్చు. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో నౌ స్విచ్ అయిన తర్వాత డేటాని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నౌ లెట్స్ ట్రై ఇట్. రన్ వన్స్ అగైన్, అబ్జర్వ్ ఇట్. ఎంటర్ చేసిందా? ఇంతకు ముందే ఎంటర్ చేయాలి, ఇప్పుడు ఎంటర్ చేసింది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ వాంట్ టు ఎంటర్ ద నెక్స్ట్ డేటా ఇంటూ నెక్స్ట్ ఫ్రేమ్ 2. సో ఫ్రేమ్ 2 లోకి ఎలా ఎంటర్ అవుతా నేను? ఇక్కడ ఫస్ట్ స్విచ్ అవ్వాలి కదా. డైరెక్ట్ గా మనం రాస్తే స్విచ్ అవ్వదు కదా. సో నేనేం చేస్తానంటే ఇండెక్స్ 0 తీసుకున్నాం కదా ఇందాకలా. సో ఇప్పుడు నేను ఇండెక్స్ 1 తీసుకుంటున్నా.
ఎందుకు 1 ఫ్రేమ్ లో కదా నేను ఎంటర్ అయ్యేది. 0th ఫ్రేమ్ యొక్క ఇండెక్స్ ఎంత ఉంటుంది? 1 ఉంది. సో ఈ ఫ్రేమ్ యొక్క ఎక్కడ డేటా ఎంటర్ చేయాలి? ఇక్కడ. దీని ఐడి ఎంత ఉందండి? 002. సో 002 లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ సంథింగ్ సమ్ ఎక్స్ టెక్స్ట్. ఓకేనా? లెట్స్ ట్రై. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఫస్ట్ ఫ్రేమ్ లో టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎంటర్ చేసింది. సెకండ్ వన్ లో ఎంటర్ చేసిందా? చేయలేదు. ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదా? ఎస్, ఏ ఎర్రర్ వచ్చిందండి? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్. ఎలిమెంట్ ని ఫైండ్ చేయట్లేదు, ఆ ఫ్రేమ్ ని ఫైండ్ చేయట్లేదంట. ఎందుకు? ఫస్ట్ ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయట్లేదు, అసలు మీరు ఇచ్చిన ఫ్రేమ్ ని కూడా ఫైండ్ చేయట్లేదు. ఓకేనా? ఎందుకు ఫ్రేమ్ ని ఫైండ్ చేయట్లేదు సార్ అంటే, చూడండి, ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా ఒక ఫ్రేమ్ లో ఉన్నప్పుడు మళ్ళీ డిఫాల్ట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావాలి. ఓకేనా? డిఫాల్ట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి హోమ్కి వెళ్ళి హోమ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. అంతేగాని డైరెక్ట్ గా మీరు ఇక్కడికి రాలేదు. ఓకేనా? సో స్విచ్ అవటానికన్నా ముందు ఏం చేయాలంటే, డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్. ఓకే అండి, వాట్ ఈస్ ద మెథడ్ యూ షుడ్ యూజ్? డిఫాల్ట్ కంటెంట్. ఇప్పుడు నువ్వు ఆ వెబ్ పేజ్ లో ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్తావు? హోమ్కి వెళ్తావు. అసలు ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడికి వెళ్తావు. అక్కడ నుంచి ఎక్కడికి రావాలి? ఫ్రేమ్ 2కి రావాలి. ఓకేనా? ఫ్రేమ్ 2కి రావాలి. నౌ అబ్జర్వ్ ఇట్. ఎంటర్ చేసిన. ఓకేనా? సో ఎలా ఎంటర్ చేసిందో అర్థమైందా? ఫస్ట్ హోమ్ నుంచి ఈ ఫ్రేమ్ లోకి ఎంటర్ అయింది, డేటాని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్కి వెళ్ళింది, హోమ్ నుంచి మనం ఎక్కడికి వచ్చినాం? ఓకేనా? చూడండి, ఒకవేళ ఐ వాంట్ టు ఎంటర్ ద సేమ్ డేటా ఇంటూ ఫ్రేమ్ 2. ఓకేనా? ఎందులో ఎంటర్ చేయాలి? ఉందా? ఇండెక్స్ 2 ఉందా? ఎంటర్ చేసిన డేటా ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. ఓకేనా? సో ఫ్రేమ్ 3 ఐడి ఫైన్ 3 ఉందా? ఎంత ఉంది? 3 ఉంది. రైటా? ఈ ఫ్రేమ్ లో ఒక ఆర్డర్ లో రావాలని రూల్ ఏం లేదు, కానీ ఎక్కడున్నా కూడా ఎక్కడికి పోయి రావాలి? హోమ్కి వెళ్ళి రావాలి. హోమ్కి వెళ్ళి రావాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ వచ్చేసి 2 ఇచ్చినాం కదా, మరి 3 ఉందా? 3 ఉందా? అసలు 3 ఫ్రేమే లేనప్పుడు అందులో ఎలిమెంట్ ఫైన్ చేయలేం కదా. సో నో సచ్ ఫ్రేమ్, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడైతే ఎంటర్ చేసింది. ఎందుకు? నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్. ఎందుకు? అసలు 3 అనే ఫ్రేమ్ లేదు కదా. 3 అనే ఫ్రేమ్ లేదు కదా. ఇదే ఫ్రేమ్ అనుకుందాం. 1, సరే 2 అనండి. ఇదెంత? 1. ఇదెంత? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫ్రేమ్స్ ఇండివిజువల్ చేద్దాం. సార్ కొంచెం ఆవేశంగా పోతుంది కదా సార్, అదంటే ఏం చేస్తారు? ఫస్ట్ వన్ ని ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. సెకండ్ వన్ ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ చేస్తుంది. థర్డ్ వన్ ఎంటర్ చేసిన తర్వాత అవసరం లేదు కదా. అవసరం ఉంది? అవసరం లేదా? అవసరం లేదు. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఎంటర్ చేసింది, సెకండ్ వన్ ఎంటర్ చేసింది, థర్డ్ వన్ ఎంటర్ చేసింది.
ఒక్కోసారి బ్రౌజర్ ఆటో హైడ్ అయిపోతుంది. ఫస్ట్ వన్ 2 seconds వెయిట్, సెకండ్ వన్ 2 seconds వెయిట్. క్లియర్, అర్థమైందా? సో